నమస్తే తీన్మార్ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దామా? చూడరే. 10 రసాలు వండిస్తున్న డ్రగ్ సినిమా ఎవరి పర్ఫార్మెన్స్ ఎంతనో చూద్దామా? సక్సెస్ అయింది సంగీతం ఆపరేషన్, వార్త తెలిస్తే అంతా పరేషాన్. లైకుల కోసం సత్తి తిప్పలు. నా అదృష్టంలో మనవాడ నాకు కూడా లాగం అయినంటే నా ఉన్న ఒక ఫెన్లంతో ఫెన్లు చూసుకుంటా సెల్ఫీస్ట్ ఫోటో దిగుతుంటి. నాకు రాకున్నా ఫెన్ల కన్నా వస్తుండే లైకులు. కెల్విన్ సమర్పణలో టాలీవుడ్ బ్యానర్ పై సరికొత్త సినిమా మత్తులో కొత్త లోకం. సెలబ్రిటీలే హీరోలు, డ్రగ్స్ గాడు విలన్. కథ, స్క్రీన్ ప్లే చాలా మంది ప్రముఖులు, మాటలు ఎవరి ఆళ్లే. యాక్షన్, సెంటిమెంట్, ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ, క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. బడ్జెట్ నిల్లు, కలెక్షన్లు ఫుల్లు. నవరసాలతో పాటు సోషల్ మీడియా అనే 10వ రసం కూడా. నేడే చూడండి మత్తులో కొత్త లోకం. అవు మళ్ళా డ్రగ్స్ కే సినిమా ఖతర్నాక్ ఆడుతుంది. ఆస్కార్లు, నందులు, సినిమాలు, పాలపిట్ట అవార్డులు రాకపోవచ్చు కానీ తెలుగులో ఇంకే సినిమాలో చూడలేని పర్ఫార్మెన్స్ నోల్క వస్తుర్రు. ఫ్యామిలీలే డ్రగ్స్ మీద డైలాగులు వినిపిస్తుర్రు. మా డాడీ బుద్ధిమంతుడు అని పూరన్న బిడ్డే, మామూడు మంచోడు అని రవన్నోళ్ళ అమ్మ, మా బుజ్జిని ఒట్టిగానే ఇరికిచ్చిండ్రు అని చార్మక్కోళ్ళ నాయన, నాకు మందుగోళీల గురించే తెలియదు అని సుబ్బన్న, డ్రగ్స్ అంటే ఏంటిది అని ముమైత్ మేడం, సెలబ్రిటీలు అంటే ఇట్లేం చేస్తారు అని నవదీప్ అన్న, డ్రగ్స్ అనేది జాతీయ సమస్య అని తాప్సి మేడం, ఒక్క మమ్మల్ని ఎందుకు ఇట్లా బదనం చేస్తుర్రు అని గోపీచంద్ అన్న. అందరు శాకాహారులే గాని రొయ్యల మూట మాయమైనట్టే ఉన్నది పో. సినిమా కంపెనీలో 1000 మంది ఉండంగా మరి వీళ్ళనే ఎందుకు ఇంటర్వ్యూలకు పిలుస్తున్నట్టు? ఎవరున్నారు పెద్ద ఎత్తున ఎవరున్నారండి? 10 మంది ఎవరి పేర్లో రాశారు, దాంతోనే ఇండస్ట్రీ అంతా అయిపోద్దా? మరిగా 10 మంది ఎవరో మా సంఘం పెద్దలే చెప్తే అందరి మీద బదనం పడదు కదా సార్లు. ఇక సోషల్ మీడియాల వార్తలు చూస్తే దిల్ రాజు అన్న గుండె చెరువైతుందట. సినిమా వల్ల పాడవరు జనాలు ఇవాళ అంటే సోషల్ మీడియాను మీరు అబ్జర్వ్ చేయండి, నేను అప్పుడప్పుడు చూస్తుంటే ఏడుపు వస్తుంది. మరి సినిమా పబ్లిసిటీ కోసం గిదే సోషల్ మీడియాలో పుకార్లు పుట్టిస్తారు కదన్న మీ వాళ్ళు. సోషల్ మీడియాను మీకు నచ్చినట్టు మీరు వాడుకుంటుర్రు, ఫ్యాన్స్కు నచ్చినట్టు ఫ్యాన్స్ వాడుకుంటుర్రు అన్నట్టు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ప్రేక్షక దేవుళ్ళు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న డ్రగ్స్ సినిమాల ఇంకెన్ని కొత్త పాత్రలు వస్తాయో, క్లైమాక్స్ ఎట్లుంటదో, ఎవరు హీరోలో ఎవరు విలన్లో, ఇంతకు ఎన్నడు శుభం కారట పడుతుందో చూడాలి. మొన్నోపారి ఒరిస్సాలో హెల్మెట్ పెట్టుకుని ఆఫీస్లో పనిచేస్తుండ్రని ఒక వార్త వేసినాం. అది చూసి మన మెదక్ జిల్లాలో ఒక బడిల టీచర్లు హెల్మెట్ పెట్టుకొని పాఠాలు చెప్పుడు సురువు చేసిండ్రు. బిల్డింగ్ ఊలేటట్టుందని ఎరైటీ నిరసన చేసిండ్రు అన్నట్టు. ఇక ఇప్పుడు ఇంకో ఎరైటీ నిరసన వార్తను చూపిస్తున్నాం. కానీ దీన్ని ఇంకెంతమంది కాపీ కొడతారు? ఇంతకు మీకు అర్థమైందా అన్న బాధ? మండలాఫీస్లా నిండార తానం చేస్తుండు, చూస్తున్నోళ్ళు ఆఫీసర్లు. అస్సలు ముచ్చట ఏందంటే అన్నది రంగారెడ్డి జిల్లా ఆచారం. ఊర్లో నల్ల నీళ్లు రాక తాగినందుకు తానాలకు మస్తు తిప్పలైతుందట. ఎన్ని మాటలు చెప్పినా ఆఫీసర్లు పట్టించుకోలేదట. ఇక చక్కగా మండలాఫీస్కి వచ్చి ఆఫీసర్ల ముంగట్నే ఇట్లా తానం చేసిండు. అన్న పెద్ద చదివే చదివిండు, ఇంగ్లీష్ లో దంచుతాంటే ఆఫీసర్లే నీళ్లు మింగుతుర్రు. సర్కార్ ఆఫీస్ ముంగటి ఇట్లా తానం చేసుడు రైటో రాంగో తెలియదు గాని మొత్తానికైతే ఊరి సమస్యను అందరికి తెలిసేటట్టు చేసిండు. ఏ దిక్కు లేనోళ్లకు దేవుడే దిక్కు అని అంటారు. ఎవరు పట్టించుకోకుంటే దేవుడే తోడైతాడు, నీడైతాడు, ఆసరైతాడు, దోస్తైతాడు. ఆ దేవుడే లేకుంటే ఎంతమంది జీవితాలు ఆగమయ్యాయి. కొందరు పిలిస్తే ఆలస్యంగా వస్తాడు, కొందరు పిలిస్తే ఎమ్మటే ఆల్తాడు. ఇక కొందరు పిలవకున్నా వాళ్ళ కోసం దిగొస్తాడు. వచ్చింది దేవుడే అని అర్థం కాదు, రూపం ఇంకేదైనా కావచ్చు. ఈ సావిత్రి మాతాజీ సందేశాన్ని ఆపి అసలు అర్థం చూపిస్తుంది. జేసీబీతోని మోరిని దవ్వుతుండ్రు. జల్దీ జల్దీ కానిండ్రన్నా, మోరీలకెళ్ళి సెంటాసన గిట్ల వస్తుండొచ్చునా? పబ్లిక్ అంతా గట్ల నిలబడి చూస్తారేంది? ఆగో ఇద్దరు మనుషులు కూడా దిగిండ్రు. ఏందో కనబడ్డది, గుంజుతున్నారు కదా, గుంజుర్రి. అర్రే మనిషి, అందుకోర్రన్నా అందుకోర్రి, మెసులుతున్నాడు కదా, జల్దిన దావకనకు తీసుకుపోర్రయ్యా. పాపం మోరీలు సాఫ్ చేసే మనిషి ఉన్నట్టున్నాడు,
లోపలికి దిగి ఆయింట కొట్టుకోపోయిండేమో అనుకుంటున్నారు కదా, కానీ కాదు. మనోడు మందు మహారాజు ఉండేది విశాఖపట్నంలా. రాత్రి సోయి లేకుండా బిర్రుగా తాగిండట. ఇంటికి తోవ దొరకక రోడ్డు మీదనే బజ్జున్నాడు. మత్తులో పొర్రుకుంటా పోయి మోర్లీత కొట్టిండు. పొద్దుగాల కూడా ఎవ్వలకు తెలియదుకి ముచ్చట. మున్సిపాలిటోళ్ళు మోరీ సాఫ్ చేస్తుంటే చెయ్యి కనబడ్డదట. ఎమ్మటే జేసీబీ తెప్పించి ఇట్లా బయటికి తీసిండ్రు. రాత్రంతా కంపులనే ఉన్నా కూడా ఇంకా మత్తు దిగలేదంటే ఎంత పోసిండో చూడుండ్రిగా. వైద్య శాస్త్రంలో ఇదో అద్భుతం. ఇలాంటి అరుదైన చికిత్స ప్రపంచంలోనే ఇదే మొదటిది. అసాధ్యం అనుకున్నది సుసాధ్యమైంది. అసలు మేమే నమ్మలేకపోతున్నాం. ఇలాంటి ఆపరేషన్ చేసింది మేమేనా అని మాకే డౌట్ వస్తుంది అని చెప్తారు డాక్టర్లు. లోపల ఏం ఆపరేషన్ చేస్తారో మనకు తెలియదు. ఏం జరుగుతుందో పేషెంట్కి అసలు కేసు అయి ఉండదు. కానీ ఇప్పుడు ఒక ఆపరేషన్ జరిగింది కదా, మొత్తం ఎట్లా జరిగిందో చూపిస్తాం. పేషెంట్ ఏం చేస్తుండో కూడా చూస్తారు. సంగీతానికి రాళ్ళు కరుగుతాయో లేవో తెలియదు, కానీ మెదళ్ళు మాత్రం పనిచేస్తాయని తెలిసింది అబ్బా ఈ వార్తతోని. అరే తీగలు తెగిపోగల ఫైలంగా వాయించన్నా. మంచిగా సంగీతం వినుకుంటా ఆపరేషన్ చేస్తున్నారు డాక్టర్లు. ఎంత తీయగిన వాడితే ఆపరేషన్ అంత సస్కస్ అవుతుంది. మీరు ఫర్షాన్ అయి తినగిన్నెలు ఆయించే రాయింత అన్న పేరు అభిషేకు. గిటారు వాయించుడు అంటే మస్తు ఇష్టము. బెంగళూరులో పట్నమంతా వినబడాలంటని దబ్బ వాయించిందంట. కొట్టి మెదడుకు ఏళ్లకు లెంక తెగిపోయింది పాపం. మెంటలు ఒక తీగను కొట్టమంటే ఏళ్ళు ఇంకో తీగను కొడుతున్నాయంట. ఇక లాభం లేదంట అని దవాఖానకు వచ్చిండు. ఏళ్లను ఎన్ని జిరాస్కులు తీసినా కూడా ఎట్లా కంట్రోల్లో పెట్టాలనో అర్థం కాక నెత్తులు పట్టుకుంటుర్రంట డాక్టర్లు. ఆపరేషన్ కు కత్తులు సూదుల కంటే గిటారే పనికొస్తుంది అనిపించిందంట. ఇక ముళ్ళుతోనే తీయాలన్నట్టు గిటార్తో పోయిన లెక్కను మళ్ళా గిటార్ వాయిస్తుంటేనే దేవులాడ అతకబెట్టిండ్రు. మత్తు కూడా ఇయ్యలేదు. సోయిల లేకుంటే రాగం సుర్తి తప్పి మెంటల్ గతి తప్పుతుందంట అని మొత్తానికి అయితే బెంగళూరులో డాక్టర్లు గిటార్ వైద్యం పని చేసింది. ఏదో ఒక ఫార్ గిటార్ వాయించన్న కరెక్ట్గా వస్తుందో లేదో చూతాము. చాలన్నా మళ్ళీ ఎక్కువ గీకకు. కానీ నిన్ననే శాస్త్రం మెత్తలు చెప్పిండ్రు ఎక్కువ తాగితే మెంటల్లో దమాక్ గడ్డ కడుతుందంట అని. అలా ఆపరేషన్ చేసేటప్పుడు ఫుల్ బాటిల్ దాపించుకుంటా చేస్తారేమో. అరే చూసి అస్తకొస్తున్నది. ఒక్కడు కూడా లైకులు కొడతలేడు. మా సత్యేంది కంప్యూటర్ ముందు కూర్చొని ఏదో పోగొట్టుకున్నట్టు గట్ల బాధపడుతున్నాడు. సత్యగా దండం పెట్టుకుంటూ దిగినరా ఫోటోవా ఫూలంగే ఉన్నది. అరే ఫిలీజ్ రా ఒక లైక్ కొట్టరా దండం పెడతా. ఎవరు లేని చూసి నీ కాలు మొక్తారా? ఒక 1/2 కిలోమీటర్ దాకా ఎంత పెట్రోల్ ఖర్చు అయితే అంత ఓపిస్తారా నీకు? లైక్ కొడితే 1/2 లీటర్ పెట్రోలా? దేనికి రా లైకులు? మీ అన్న ఫెయిల్ అయిపోయి తొలిసారా బియ్యం పోసుకున్నాను మాఫటీలు ఎంతమందితో కొట్టించిండ్రా లైకులు. నువ్వు ఫోటో పెడితే అట్లా చేయొద్దురా. అందరితో ఒకటే తారీఖ. అదేంట్రా సత్తి, ఎవడన్నా అప్పు అడుగుతారు, కూర పువ్వు అడుగుతారు, నువ్వేంద్రా లైకులు అడుగుతున్నావు? ఫోటోలకు లైకులు రాకపోతే సీమలు గడిచినట్టు అవుతున్నది. నిద్ర కూడా వార్తలేరు. ఇట్లనే ఫోన్ పట్టుకొని పక్క మీరు ఇట్లా చూసుకుంటాం అనుకుంటున్నా. చెయ్యంతా మీరు వచ్చి ఫార్ అవుతున్నది. ఏంది సత్తి, ఫేస్బుక్ లో ఫోటోకి లైకులు కొట్టకుండా ఇట్లా అనిపిస్తుందా పానం? అగో లచ్చలుగాడు ఏరేటోళ్ళకి మెసేజ్లు పంపిస్తున్నాడు కానీ నా ఫోటోకి లైకులే కొడతలేడు. ఫోన్ చేస్తావు. ఏమన్నా శరం ఉన్నారా నీకు? నువ్వు మొన్న ఫెండర్ తీసుకుంటా ఫోటో దిగి ఇంట్లో పెట్టినావు. నేను లైక్ కొట్టలేనారా? నేను దండం పెట్టుకుంటా దిగినా కూడా కొడతలేమేమ్రా? ఏమైందిరా నీకు? లైకుల పిస పట్టింది నీకు? ఒట్టిగా నువ్వు ఫోటో పెట్టినా కూడా 30 లైకుల మీదనే వస్తున్నాయి. నేనేమో ఇంకో దండం పెట్టుకుంటా ఫోటో దిగినా దానికి 3 అంటే 3 లైకులు కూడా వస్తలేవు. లైకులు కొట్టిన వాళ్ళకి ఏమన్నా పైసలు ఇస్తున్నావా నువ్వు? నిజంగానే పైసలు ఇచ్చి ఫోటోకి లైకులు కొట్టించుకుంటున్నారట. అది నేను నిన్న కానీ నేను గట్లా చేయలేదురా. నిజం. వాళ్ళకు నెల దావా తీస్తున్నట్టున్నావు. అందుకే జీతంలో 3000 రూపాయలు తక్కువ వస్తున్నాయి అంటే ఎందుకు వస్తున్నాయి అంట నేను అనుకుంటున్నా. అమ్మో కటీఫ్ అవుతున్నాయి అంట అని చెప్తున్నావు. ఇంకా ఫేస్బుక్ లో లైక్ల మనవాడా ఏమక్కడికి ఏం చేస్తారా? నేను అట్లా ఆ పైసలు అప్పు కట్టినా తెలుసా నీకు? నువ్వు అప్పులు గిప్పులు అంట తప్పులు చెప్పకు. దమాకుల మెంటల నాకు ఎక్కడెక్కడన్నా అవుతున్నది. అందుకే ఇంటికెళ్ళి పెరుగుతలేనట్టున్నాయి నాకు. అవునరా సత్తి, ఈ నడుమ నేను కూడా చదివినా. లండన్ లో ఉన్న డిచ్ ది లేబల్ సంస్థలు చెప్పిర్రు లైక్ కొట్టకుంటే ఇన్ఫీరియర్ గా ఫీల్ అవుతుర్రట. టేబుల్ ఇన్ఫ్లారిటీ అంటున్నావు ఏంటి దాకా? సైన్ ఫ్లూ లాగా నాకేమన్నా రోగం వచ్చిందా? టేబుల్ వేసుకోవద్దా అయితే? కాదు సత్తి,
పోరలకి ఫేస్బుక్లలో లైకులు కొట్టకున్నా వాళ్ళని ఫాలో కాకున్నా ఆత్మవిశ్వాసం కోల్పోయి మస్తు బాధపడుతుర్రట. అదో రోగం. నాకు కూడా అట్లనే అనిపిస్తున్నది అక్క. ఎన్ని నీళ్లు తాగినా కూడా దూఫారతలేదు, నాలుకే ఫిడ్సగట్టినట్టు అవుతున్నది. నీకు ఎఫ్బి సొమ్ము వచ్చిందిరా, గందుకే నీ పానం గాయ గాయ అవుతుంది. సొమ్ము అంటే మరి కింద వాడి ఇట్లా నాలుక వరుకొని అనాలి గారా, నాకు అట్లా అయితలేదు, గాయ గాయ అవుతున్నది. ఈ సొమ్ము ఎట్లా తక్కువ అవుతుంది? ఇది చేతిలో పట్టుకున్నా బిగ్గర మరి. నీకు లైకులు షేర్లు ఫాలోవర్లు వస్తే చేతిలో 100 లైకులు పెడితే గప్పులు వేసి కూర్చుంటావు, అప్పుడు నీ రోగం పోతుంది. నీకు లేనే లేదు మళ్ళా ఎస్బి సొమ్మ. మా ఆయనతో సెల్ఫీస్ట్ ఫోటోవా, పండుగకు ఉల్లిగడ్డలు కోసుకుంటా సెల్ఫీస్ట్ ఫోటోవా, పచ్చి పులుసు విసుకనీకే చింతపండు విసుకుంటా సెల్ఫీస్ట్ ఫోటోవా, ఇవన్నీ పెట్టలేవా? మా ఆయనతో నేను ఒకటే ఒక ఫోటో పెట్టినా, దానికి కూడా నన్ను బయట ఇస్తున్నావు ఎందుకు? నువ్వు ఇంకోసారి పెట్టను పో పెద్ద. నా అదృష్టంలో మనవాడ నాకు కూడా లాగం అయినంటే నా ఉన్న ఒక ఫేన్లంతో ఫేన్లు చూసుకుంటా సెల్ఫీస్ట్ ఫోటో దిగుతుంటి. నాకు రాకున్నా ఫేన్ల కన్నా వస్తుండే లైకులు. అసలు నువ్వు ఏ ఫోటోలు పెట్టినవురా? ఎందుకు లైక్ కొడతలేరు? నేను చూస్తా, ఓ పరుసు పెట్టు. గార్ది బాబా ఫోటోవా, సత్తిన్ వుడ్ ఫోటోవా, మళ్ళా రైతేశం వేసుకొని దిగిన ఫోటోవా, అన్ని ఫోటోలు పెట్టినా లైకులే వస్తలేవు. నీకెట్లా వస్తున్నాయి మళ్ళా? అయ్యో సత్తి, నువ్వు ఇవి పెట్టినవారా? అదే డ్రగ్స్ కేసులు ఇరుక్కున్న సెలబ్రిటీలతో ఫోటోలు దిగు, మస్తు లైకులు వస్తాయి నీకు. డ్రగ్స్ కేసులో సత్తిగాడు కూడా ఉండంట, నన్ను జైలు ఇరికిచ్చి నువ్వేమో ఫేస్బుక్ లో లైకులు కొట్టించుకుందాం అనుకుంటున్నావు అక్క? తిండి తిప్ప లేకుండా పోరగాళ్ళు ఫేస్బుక్ లో లైకులు లేవని, ట్విట్టర్ లో ఫాలో అయితే లేదని మా సతిగాని లెక్కనే చాలా మంది బాధపడుతున్నారట. నీకేమో వాట్సాప్లు కావాలి, ఫేస్బుక్లు కావాలి, ట్విట్టర్ కావాలి. మా ఊత్కి ఏమొద్దా? మీకే అవన్నీ కావాలంటే మా ఊత్కి ఎట్లుంటది? మాకు అవన్నీ కావాలి. 10 రసాలు వండిస్తున్న డ్రగ్స్ సినిమా ఎవరి పర్ఫార్మెన్స్ ఎంతనో చూద్దామా? సక్సెస్ అయింది సంగీతం ఆపరేషన్, వార్త తెలిస్తే అంతా పరేషాన్. లైకుల కోసం సత్తి తిప్పలు. నా అదృష్టంలో మనవాడ నాకు కూడా లాగం అయినంటే నా ఉన్న ఒక ఫేన్లంతో ఫేన్లు చూసుకుంటా సెల్ఫీస్ట్ ఫోటో దిగుతుంటి. నాకు రాకున్నా ఫేన్ల కన్నా వస్తుండే లైకులు. మన ముచ్చట్లు అయిపోయినాయి, నేను ఉంటా మరి. టాటా.